హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి జిల్లా కోర్టులు అంటే సబార్డినేట్ కోర్టులకు సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ డేట్స్ అయితే ఇంకా మనకు ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేయలేదు. ఓకే, స్కిల్ టెస్ట్ యొక్క ఫైనల్ రిజల్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. మరి చాలామంది వేల మంది అభ్యర్థులందరూ కూడా స్కిల్ టెస్ట్ చేయడం జరిగింది. టైపిస్టు, కాపిస్టు అండ్ స్టెనోగ్రఫీ. సో వీటికి సంబంధించినటువంటి అప్డేట్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. ఎందుకంటే మనకు జస్ట్ మనం చూసాం 2 days ముందు మనకి ఏమైందంటే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్, సబార్డినేట్ వీటి అన్నింటి యొక్క ఫైనల్ రిజల్ట్ థర్డ్ లిస్ట్ కూడా వచ్చేసింది అనమాట. సో థర్డ్ లిస్ట్ కూడా వచ్చేసింది. ఫస్ట్ లిస్ట్ అయిపోయింది, సెకండ్ లిస్ట్ అయిపోయింది. ఇంకా మనం థర్డ్ లిస్ట్ ఉంటుందో ఉండదో అనుకోవడం జరిగింది. థర్డ్ లిస్ట్ కూడా ఇచ్చేశారు. కానీ మన యొక్క స్కిల్ టెస్ట్ డేట్ అయితే ఇంకా అంటే ఫైనల్ రిజల్ట్ ఇంకా ఇవ్వలేదు. మరి ఎందుకు ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుంది అనేసి చాలామంది మెసేజ్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఉందా అని కూడా అడుగుతున్నారు. సో దీనికి సంబంధించిన విషయాలు ఒకసారి చూద్దాం. సో నేను కూడా కనుక్కోవడం జరిగింది. మన యొక్క ఫ్రెండ్స్ పనిచేస్తున్నారు. సో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. మరి డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ చూడండి ఎప్పుడు వచ్చింది మనకు, May 6th, 2025 అంటే లాస్ట్ ఇయర్ మేలో వచ్చింది నోటిఫికేషన్. లాస్ట్ ఇయర్ మే అంటే ఇప్పటికి మనకు ఇంకా ఒక 1 week ఉందనుకోండి, దాదాపు సంవత్సరం అయిపోయింది. 2 నెలలు అంటే 14 నెలలు అయిపోయినా కూడా ఇంకా మనకు ఫైనల్ రిజల్ట్ ఇంకా ఇవ్వలేదు. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది మనకు, June 2, 2025 నాటికి మనం అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు జరిగాయి చూడండి. సో August 2025 నుంచి August 24, 2025 జరిగాయి. అంటే ఇక్కడైతే మాత్రం జిల్లా కోర్టులకు సంబంధించి ఎగ్జామ్స్ కూడా లేట్గానే జరిగాయి. ఇప్పుడు రీసెంట్గా మనకు హైకోర్టు ఎగ్జామ్ చూసాం. హైకోర్టు నోటిఫికేషన్ అయితే దానికి డేట్స్ అయితే ఎగ్జామ్ డేట్స్ చాలా ఫాస్ట్గా 40 days అయిపోవడం. కానీ ఇక్కడైతే మాత్రం మనకు మే వస్తే మే, జూన్, జూలై, ఆగస్టు దాదాపుగా 4 నెలలు దగ్గర అంటే 110 రోజుల వరకు మనకు టైం కూడా రావడం జరిగింది. మరి దీనికి స్కిల్ టెస్ట్ ఫైనల్ స్కిల్ టెస్ట్ కూడా ఇచ్చేది మనకు February 13, 2020 ఇవ్వడం జరిగింది. February 13 ఇచ్చారు. ఆగస్టులో అయిపోతే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 6 నెలలు టైం తీసుకోవడం జరిగింది మళ్ళీ. సో February 13th స్కిల్ టెస్ట్ పెడితే అది తిరిగి చాలా దాంట్లో తప్పులు దొరలాయి అనే ఉద్దేశంతో, సిస్టమ్స్ పనిచేయడం ఉద్దేశంతో దాన్ని తిరిగి రీషెడ్యూల్ చేసి March 15, 2026 నాడు స్కిల్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మార్చి కూడా అయిపోయింది. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు అయిపోయింది. ఫైనల్ రిజల్ట్ ఇంకా ఇవ్వలేదు. బట్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమంటే ఫస్ట్ స్టెనోగ్రఫీ వాళ్ళు ఇవ్వాలి, తర్వాత టైపిస్ట్, కాపిస్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారంట. ఇక స్టెనోగ్రఫీ కూడా ఇంకా పూర్తిగా ఫైనల్ కాలేదు అంటున్నారు. మరి మనకు ఈ యొక్క టైపిస్ట్, కాపిస్ట్ సంబంధించి ఈ యొక్క డేట్ అయితే మాత్రం ఇంకా కొంచెం ఆలస్యం అవుతుంది అని చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ఒక వితిన్ 1 week 10 daysలో మనకు స్టెనోగ్రఫీ ఫైనల్ రిజల్ట్ రావచ్చు. ఆ తర్వాత 1 or 10 daysలో టైపిస్ట్, కాపిస్ట్. బట్ ఏదేమైనా సరే జూలై మంత్కి మోస్ట్లీ క్లోజ్ కావచ్చు, ఫైనల్ రిజల్ట్ ఇచ్చి అందరిని అపాయింట్మెంట్ చేయొచ్చు అని అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందేమో. సో ఇది అంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మనకి ఎటువంటిది రాలేదు. థర్డ్ లిస్ట్ అయితే వచ్చింది. అది కంప్లీట్గా ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయింది. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినర్, సబార్డినేట్ కూడా ఇచ్చేసినారు. కానీ టైపిస్ట్, కాపిస్ట్, స్టెనోగ్రఫీ అయితే మాత్రం ఇంకా ఇవ్వలేదు. మరి మేబీ వితిన్ 10 days లోపల షార్ట్ హ్యాండ్ ఇచ్చినట్లయితే మనకు జూలై చివరి నాటికల్లా ఆల్మోస్ట్ టైపిస్ట్, కాపిస్ట్ కూడా అయిపోతాయి. ఇప్పుడు మన డౌట్ ఏమంటే సరే వీళ్ళకేమో ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ ఇచ్చారు. మరి మాకు అసలు ఒక లిస్ట్ ఉంటుందా, 2 లిస్ట్ ఉంటాయా అని అంటున్నారు. అదైతే మన చేతులు ఏం లేదు మిత్రమా. ఎందుకంటే త్వరలోనే మళ్ళీ మనకు 2000 పేజీలకు వేకెన్సీస్తో కొత్త నోటిఫికేషన్ రెడీగా ఉంది అనమాట. ఇది అయిపోతే కానీ దాన్ని ఇవ్వలేరు. బట్ ఏదేమైనా సరే ఎవరైతే మిత్రులు పోటీ పడుతూ ఉన్నారో ఇక కోర్టు ఎగ్జామ్ సంబంధించి మీ యొక్క ప్రిపరేషన్ ఆపొద్దండి. సో నెక్స్ట్ అయితే చాలా ఫాస్ట్ వెళ్ళిపోద్ది. సో ఇంత డీలే చేయకపోవచ్చు, ఇప్పటికి బాగా లేట్ అయిపోయింది. అందువల్ల ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, పోటీ ప్రిపేర్ అవుతున్నారో హైకోర్టు సంబంధించి మీరు మాత్రం వీటిని లేట్ చేయొద్దండి. మరి అదే మరి ఏపీ హైకోర్టు సంబంధించి 3 వేకెన్సీస్ ఉంది కదా, దీని ఎగ్జామ్ అయిపోయింది. దీని స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఇచ్చారు అని కూడా చాలా మంది డౌట్ పడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్కిల్ టెస్ట్ అనేది మీరు ఎవరికైతే ఓసీ వాళ్ళకు 40%, బీసీ, ఓబీసీ వాళ్ళకు 35%, ఈడబ్ల్యూసీ అండ్ బీసీ 35%, ఎస్సీ ఎస్టీకి 30% ఇచ్చినాయో మీరందరూ కూడా హ్యాపీగా టైప్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో మీరు ఎక్కడ వదలొద్దండి. ఎందుకంటే మార్కులు మనకు క్రైటీరియా కాదు. సో మార్క్ మనకు క్రైటీరియా కాదు కాబట్టి మీరైతే మాత్రం కంపల్సరీగా టైపింగ్ రోజు ప్రాక్టీస్ చేయండి. మినిమం అయితే మీరు డైలీ 2 hours ప్రాక్టీస్ చేయండి. సో మోస్ట్లీ మిస్టేక్స్ చాలా తక్కువ వచ్చే విధంగా చూసుకోండి.
వీళ్ళతో లిటిల్ మిస్టేక్ ట్రై చేయండి, లేనప్పుడు 5 మిస్టేక్స్ ఎక్కువ పోకుండా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది కాంపిటీషన్ కాబట్టి మార్క్స్ మనకు కన్సిడర్ చేయరు. కాబట్టి ఎవరైతే మిస్టేక్స్ తక్కువ కొడతారో, ఎక్కువ స్పీడ్ కొట్టుకుంటారో వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మరి మీరైతే మొత్తం బాగా ప్రిపరేషన్ కొనసాగించండి. మరి మనకు త్వరలోనే ఇవన్నీ కూడా రాబోతున్నాయి. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామ్ ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్తో పాటుగా స్కిల్కి సంబంధించినటువంటి స్టెనోగ్రఫీ, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ డ్రైవర్ పోస్టులకు కూడా కొత్త నోటిఫికేషన్ 2000 పైసలతో అయితే మనకు రాబోతా ఉందన్నమాట. సో ఏదైనా సరే అఫీషియల్ వెబ్సైట్కి మనం వెళ్ళి చూద్దాం. మరి దీనికి సంబంధించినటువంటి కోర్స్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మనకి ఉత్తమ్స్ అకాడమీలో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది తొందరలో రన్ చేస్తున్నాం. అదే మాదిరిగా మనకు టెస్ట్ సిరీస్ బ్యాచ్ ఉంది. కంప్లీట్గా ఏపీ డిస్ట్రిక్ట్ కూడా సంబంధించిన టెస్ట్ సిరీస్ బ్యాచ్ ఉంది అనమాట. సో దాంతోపాటుగా జనరల్ నాలెడ్జ్ బ్యాచ్ ఒకటి ఉంది, మరియు ఫుల్ కోర్స్ బ్యాచ్ ఉంది అన్నీ కలుపుకొని. మరి మెంటల్ ఎబిలిటీ బ్యాచ్ ఉంది. మరి ఫుల్ కోర్స్ బ్యాచ్లో ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్ సంబంధించినటువంటి మన దగ్గర కోర్స్ అయితే ఉంది. సో మరింత ఆలస్యం చేయకుండా మరి మీకు ఒకవేళ కోర్స్ అవసరం అనుకుంటే మనకి ఉత్తమ్ సెకండ్ డౌన్లోడ్ చేసుకొని మన కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు డౌట్స్ ఉంటే మన అకాడమీకి కాల్ చేయండి. సో మరి తొందరలో రావాలనేసి ఇక్కడ టైపిస్టు, కాపీస్టు, స్టెనోగ్రఫీ ఫైనల్ రిజల్ట్ తొందర రావాలనేసి మనకు కూడా కోరుకుంటాం. మరి చూద్దాం ఎంతవరకు తొందరగా వస్తుందో. బట్ ఎందుకంటే కొన్నిసార్లు ఇది జరుగుతూ ఉంటాయి, ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ కావద్దండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.